ప్రభును మన రక్షకుడైన యేసయ్య నామంలో నాకెంత విలువైన వాళ్ళరా అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈవేళ కీర్తన 119లో 9వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి ఆ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి బైబిల్ ఓపెన్ చేసి చూడాలని కోరుతున్నాను. యవ్వనస్తులు దేనిచేత తమ నడత శుద్ధి పరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువక ఉందును. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో విశేషంగా దీవించి ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. మనమున్న ఈ దుష్టలోకంలో ఒకడు శుద్ధునిగా ఎలా ఉండగలడు? ఈ ప్రశ్నని కీర్తనకారుడు 9వ వచనంలో అడుగుతున్న మాట ఏంటంటే, యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు? దానికి జవాబు అక్కడే ఉంది. నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. ఏ యూనివర్సిటీ, ఏ పాఠశాల ఏవి మన ప్రవర్తనను శుద్ధి చేయజాలట్లేదు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే అన్న సంగతిని ఎంతో చక్కగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఈ ప్రశ్న చాలాసార్లు మిస్యూజ్ చేయబడుతూ ఉంది. ఇది కేవలం యువకులకు మాత్రమే పరిమితం కాదు. ఇది యువతులకు, చిన్నవాళ్లకు, పెద్దవాళ్ళకు కూడా వర్తిస్తుంది. మనం పాపలోకంలో జీవిస్తున్నాం. మన చుట్టూ ఉన్న ఈ లోకం కలుషితమై ఉన్నందున మనం దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ సంబంధంగా ఎలాగ శుద్ధి కలిగి నడుచుకోవాలో కీర్తనకారుడు కొన్ని సూచనలు ఇస్తున్నాడు. దాంట్లో మొట్టమొదటిది వాక్యానికి చెవియొగ్గు. మొదట దేవుని వాక్యాన్ని చదివి అందులోని సంగతులను గ్రహించగలిగినట్లు వాటిని ధ్యానించు. వాటిని గ్రహించిన తర్వాత వాటికి విధేయత చూపాలి. రెండవది వాక్యమును దాచుకో అన్నాడు 11వ వచనంలో. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. జి క్యాంప్బెల్ మార్గన్ ఎప్పుడు కూడా తరచుగా ఈ వాక్యాన్ని ఇలాగ వివరిస్తూ ఉండేవాడు. ఉత్తమ గ్రంథం, నీ వాక్యం ఉత్తమమైన స్థలం, నా హృదయం అన్నాడు. ఉత్తమ ఉద్దేశం నేను పాపం చేయకుండా ఉండనట్లు అన్నాడు. దేవుని వాక్యానికి మనం ఎంతవరకు లోబడుతున్నాం, దాన్ని ఎంతవరకు మన హృదయాల్లో దాచుకున్నాం అనేది మనం ఆలోచించాలని కోరుతా ఉన్నాను. మూడవదిగా దాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రచురపరచండి. 13వ వచనంలో నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించదును. మన హృదయాల్లో లేఖనాలుంటే అవి మన పెదవుల గుండా జాలువారుతాయి. ఎందుకంటే కొత్త నిబంధనలో మత్తయి సువార్త 12:84 వచనంలో ఉన్నట్లుగా హృదయమందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాటలాడును కదా. చివరిగా ఒక మాట అండి, వాక్యాన్ని గణపరచండి. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను నేను మన్నించదని అన్నాడు ఈ కీర్తనకారుడు 15వ వచనంలో. దేవుని వాక్యాన్ని నేను గణపరుస్తాను. నేను దేన్ని గణపరచాలని ఆయన కోరుతున్నాడో వాటిని నేను గణపరుస్తాను. నేనేమి చేయాలో నా తండ్రి నాకు తెలియజేస్తున్నాడు. నేను ఆయనకు విధేయత చూపగలుగుతున్నాను అంటున్నాడు ఈ కీర్తనకారుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం శుద్ధి చేయగల శక్తి కలిగింది. దేవుని వాక్యం మన జీవితాల్లో ప్రభావం చూపడానికి ముందు మీరు ఆ వాక్యాన్ని మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది. ఆ వాక్యానికి మనం లోబడాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనల్ని లోకంలో నుండి ఆయన పవిత్రపరుస్తాడు. అందుకు వాక్యానికి చెవియొగ్గుదాం, వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకుందాం, వాక్యాన్ని ఇతరులతో పంచిపెడదాం, వాక్యాన్ని గణపరచుదాం. అలాంటి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.